హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, పోనో ప్రత్యేక హీలర్ని, సెలబ్రిటీ కోచ్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ వెళ్లి తిరిగి ఎన్నో రెట్లు ఆ విశ్వ సంపదలు ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను. చాలా మంది సార్, చక్రాస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం, బిఫోరే ఈ శరీరాన్ని ఎలా హీల్ చేసుకోవాలి, ఆరా ఏంటి, అసలు ఈ చక్రాలు ఏంటి, చక్రాలు చాలా మంది మూలాధార చక్ర, విశుద్ధి చక్ర చాలా చెప్తున్నారు అని స్వాతి గారు, భూమిక, తర్వాత శ్రీను, వంశీ, శ్రీలత, లీలా, ప్రత్యూష, ఇలా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చదువుతూ లేట్ అవుతుంది. సో మీరందరూ అడిగారు ఏమని, చక్రాలు యాక్టివేట్ చేసుకోవటం ఎట్లా అని అడిగారు. ఆ బాడీలోని ఆ తల భాగంలో నొసట దగ్గర ఇట్లా గుంజుతున్నట్టు అనిపిస్తుందని చాలా మంది, శరీరం ఒకలాంటి వైబ్రేషన్ గురవుతుందని, చేసేటప్పుడు మనసు సరిగా ఉండట్లేదు సార్, ఈ స్వాదిష్టాన చక్రం అంటే ఏంటి, మణిపూర్ చక్రం అంటే ఏంటి, అనాహత చక్రం ఏంటి, వీటి గురించి వివరించమని చాలా మంది అడిగారు. మేబీ దాదాపు 250 మంది ఎప్పటి నుంచో ఇదే క్వశ్చన్ అడిగారు. వీళ్ళందరూ కలిపితే 250 మంది ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఇంతమంది అడిగారు కాబట్టి దీనికి ప్రయారిటీ తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది. ఈ చక్రాలు ఏంటి, యాక్టివేట్ చేసుకోవటం ఏంటి, అవి యాక్టివేట్ అయితే ఏమవుతాయి, అసలు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి సార్ అని చాలా మంది డీటెయిల్ గా చెప్పమని ఇంతమంది అడిగారు. ఇక్కడ మనం 7 చక్రాలు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు. అంటే మన నొసటి దగ్గర నుంచి వెన్నుపూస చివరి భాగం వరకు ఈ చక్రాస్ అనేవి చెప్తారు. కానీ పోస్ట్ మార్టం లో ఏ డాక్టర్స్ గాని, వైద్య విద్యార్థులు గాని ఈ పోస్ట్ మాస్టర్ లో వాళ్ళు అభ్యసించేటప్పుడు కూడా, పోస్ట్ మాస్టర్ చేసేటప్పుడు గాని, నాకు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం లో గాని ఈ చక్రాస్ ఎక్కడా కూడా కనపడవు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. చక్రాసు మన శరీరంలో ఉన్నట్టు ఎక్కడా కనపడవు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో, పోస్ట్ మార్టం శరీరాన్ని చేసినప్పుడు ఎక్కడా కూడా చక్రాసు ఉండవు. ఇది మన అపోహ. మూలాధార చక్రం లేదు, లేకపోతే స్వాదిష్టాన చక్రం లేదు. మీ అందరికి చెప్తున్నది ఏంటంటే, ఈ చక్రాస్ అనేవి బాడీలో ఇంతవరకు ఏ బాడీలో ఉన్నట్టు మైక్రోస్కోప్ ద్వారా కూడా ఎక్కడ నిర్ధారించలేదు. సో దాని లోతుల్లోకి పక్కన పెట్టండి. మన మనసు, సబ్ కాన్షియస్ మనసు అనేది చాలా పవర్ఫుల్. దాన్ని థర్డ్ ఐ అంటాం, తర్వాత సబ్ కాన్షియస్ మనసు అంటాం, తర్వాత ఇన్నర్ చైల్డ్ అంటాం, ఆత్మ అంటాం, అంతులేని మేధస్సు అంటాం, అన్ని పేర్లు దాని పేర్లు. సోల్ అంటాం. దీన్ని రకరకాలుగా పిలుస్తాం. ఇంగ్లీష్ లో సోల్, ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మనసు అంటాం. తెలుగులో ఆత్మ, అంతులేని శక్తి, గొప్ప ఆత్మ, ఇలా పిలుస్తాం. అన్ని దాని పేర్లు. ఇన్నర్ చైల్డ్ అని ఎందుకు అంటారు సార్ అని చాలా మంది అడిగారు. ఇన్నర్ చైల్డ్ అంటే ప్రతి 11 months కి ఒకసారి మన శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది. కిచెన్ లో మహిళలు ఏదైనా కట్ చేసేటప్పుడు, ఏదైనా చిన్న గాయమైనా, ఆ వెజిటబుల్ కట్ చేసేటప్పుడు, లేకపోతే బైక్ మీద పడిపోయిన మచ్చలన్నీ కూడా పోయి శరీరంలో కలిసిపోతాయి. అట్లా పునఃసృష్టి చేస్తుంది. ఇక్కడ మనం అడిగితేనే పునఃసృష్టి చేస్తుంది. సో మళ్ళా మనం మెడిటేషన్ లోకి వెళ్ళిపోదాం. ఈ చక్రాస్ గురించి ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, చక్రాస్ అసలు ఎందుకు, ఈ చక్రాస్ నిజంగా ఉన్నాయా అంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎక్కడా లేదని చెప్పాం. అసలు లోపల కనిపించవు, చక్రాలు ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపించవు. ఇక్కడ ఏంటంటే వాటికి ఆ పేర్లు పెట్టారు. నిజానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 100 ఏళ్ల క్రితమే అమెరికాలో, బ్రిటన్ లో, బాబిలోనియన్ లో వీళ్ళెవ్వరు కూడా ఈ చక్రాస్ గురించి అసలు మాట్లాడరు. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఆ చక్రాస్ బాడీలో ఎవరికి కనిపించలేదు. ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటామంటే, దానికి మనం పేర్లు పెట్టుకున్నాం. శరీరం మొత్తం కూడా ఆత్మానందం చెందినప్పుడు ఆటోమేటిక్ గా శరీరంలోని ప్రతి కణం కూడా హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు
ఆ ఫీలింగ్స్ అనేవి అంతులేని అనుభూతులు వ్యక్తం చేస్తాయి. ఈ ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తిలోకి వైర్లెస్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ ఫీలింగ్స్ న్యాచురల్ గా అత్యద్భుతమైన ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆ స్టేజ్ కి చేరుకున్నప్పుడు, ఆ సూప్రా కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు తెలియని అనుభూతులు కలుగుతాయి. ఇక్కడ కొందరికి నొక్కినట్టు అనిపిస్తా ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఐ ఎవరికైనా ఓపెన్ అవుద్దా? మన ఫొటోస్ లో చూస్తాం. నిజ జీవితంలో ఇక్కడ థర్డ్ ఐ ఓపెన్ అవటం ఉంటుందా? ఇంకో కన్ను కనపడటం ఉంటుందా? ఇక్కడ బొమ్మ పెడతారు. వేరే ఎక్కడ ఎవరికి మూడో కన్ను ఓపెన్ అవటం ఉండదు. ఇక్కడ ఓపెన్ అవటం ఉండదు. ఇక్కడ నొక్కినట్టు అనిపిస్తుంది. ఆ మెడిటేషన్ చేసుకునేటప్పుడు పెయిన్ అనిపిస్తుంది. ఎక్కువసేపు వాడు గంటలు గంటలు పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంటారు. ఎప్పుడు కూడా కనీసం మనం ఒక పావు గంట చేసామా, లేకపోతే 30 minutes చేసామా, రిలాక్స్ అవ్వాలి, ఆపేయాలి. కంటిన్యూగా చేస్తే ఏమవుతుంది? పెయిన్ వస్తుంది. అందుకే కొంతమందికి ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఏదో నొక్కినట్టు లాగినట్టు. కంటిన్యూగా ఒకే యాంగిల్లో చేయకూడదు. రిలాక్స్ అయ్యి కొంచెం టైం ఇవ్వాలి. మళ్ళీ శరీరానికి రిలాక్స్ అయ్యి లేచి అటు ఇటు తిరిగి కొంచెం పనులు చూసుకుని వాటర్ తాగి మళ్ళా చేయొచ్చు. కానీ కంటిన్యూ ఏకదాటిగా చేస్తే కూడా శరీరం రిలాక్స్ అవ్వక ఈ పెయిన్ అనేది థింకింగ్ వల్ల కూడా వస్తుంది. ఈ అపోహలు అనేది పోవాలి. సో ప్రత్యూష గారు, మీరు అడిగిన ప్రశ్నకి మీ బాడీలోని తల భాగం ఎక్కువగా పెయిన్ వస్తుంది అన్నారు. దానికి కారణం మీరేమంటున్నారు? నేను గంటలు గంటలు చేస్తున్నాను సార్, నాకు రీజన్ అర్థం కావట్లేదు అన్నారు. రీజన్ అదే ఇప్పుడు చెప్పాను. ఒక 20 నిమిషాలు పావు గంట చేసామా, స్టార్టింగ్ చేసేవాడు కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలే చేయాలి. అదే పనిగా చూడండి, ఒక వెహికల్ అయినా రన్ అవుతా ఉందనుకోండి, ఆ ఇంజిన్ హీట్ ఎక్కిపోతుంది. మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. ఎందుకు? లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక కారు కూడా ఒక 1.5 hour 2 hours జర్నీ చేశాక మధ్యలో కనీసం ఒక అరగంట ఆపుతారు. ఒక టీ తాగటానికో, వాటర్ తాగటానికో, ఏదో ఒక దానికి. ఎందుకని? ఆ ఇంజిన్ కూల్ అవుతుంది. మళ్ళా ½ an hour తర్వాత అది పూర్తిగా కూల్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తారు. ఎందుకని? అది ఏ వస్తువైనా కంటిన్యూగా పని చేయకూడదు. నాన్ స్టాప్ గా ఆ ఇంజిన్ రన్ అవుతా ఉంటే, ఈ వ్యక్తి పని చేస్తూ ఉంటే ఏమవుతుంది? బ్రెయిన్ అనేది పెయిన్ తీసుకొస్తుంది ఇక్కడ మన నరాల ద్వారా. అందుకని మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వాలి, టైం ఇవ్వాలి. అంత ఏకదాటిగా ఏది చేయకూడదు. తర్వాత అసలు ఈ చక్రాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీకు అన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను. అంటే వీటన్నిటికీ మెయిన్ ఆధారం మన ఫీలింగ్సే తప్ప లోపల చక్రాస్ అనేవి లేవు. వైద్య శాస్త్ర ప్రకారం, సైన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా చెప్పట్లేదు నేను. సైన్స్ ప్రకారం ప్రూవ్ చేసినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలస్ టెస్లా, తర్వాత వాలెస్ డి వాటిల్స్, వీళ్ళు ప్రయోగాలు చేసుకున్నారు వాడి మీద. ఇవి ఉన్నాయా అంటే లేవని వాళ్ళు చెప్పారు. పోస్ట్ మార్టంలో కూడా ఏ డాక్టర్ కూడా ఆ చక్రాస్ గురించి చెప్పమని అడిగితే అవి మాకెక్కడా కనిపించలేదు. ఈవెన్ అత్యంత బైనాకులర్ స్కోప్ తో కూడా చూసినా కూడా చిన్న ఆకారం కూడా ఆ చక్రాల తాలూకు మీరు చెప్తున్నట్టుగా, ఎవరో చెప్తున్నట్టుగా అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పేసి సైన్స్ ప్రకారం వాళ్ళు ప్రయోగాలు చేసి అమెరికాలోని ప్రముఖ డాక్టర్స్ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీస్ లో ఆ బాడీ మీద వైద్యులకి, అంటే ట్రైనింగ్ అవుతున్న వైద్య విద్యార్థులకు, స్టూడెంట్స్ కి ఆ బాడీని అనుకోకుండా ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు ఆ బాడీని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పోస్ట్ మార్టం లో రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నప్పుడు ఆ పోస్ట్ మార్టం లో కూడా వెరిఫై చేసినప్పుడు కూడా 7 చక్రాలు అనేవి ఎక్కడ వాళ్ళకి ఇంతవరకు కనిపించలేదని చెప్పి, అత్యంత సూక్ష్మ దర్శనంతో చూసినా గానీ కనిపించలేదని చెప్పారు వాళ్ళు. దానికి వాలెస్ డి వాటిల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలస్ టెస్లా కూడా వాళ్ళు కూడా ప్రయోగాలు చేసి అవి లేవు, కేవలం మన ఫీలింగ్స్, మన ఆత్మని ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందానికి తీసుకెళ్లాలి తప్ప ఆటోమేటిక్ గా శరీరం అంతా హీల్ అవుతుందని చెప్పారు. ఆత్మాశ్రయం ఆనందం అంటే యాక్టివేట్ అయినట్టు అన్నారు మనం. అయినా గాని చాలా మంది కోరిక మేరకు మనం ఈ విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే 7 చక్రాలు యాక్టివేట్ చేసుకోవటం అంటే మన బాడీలోని తల భాగం నుండి వెన్ను, నడుం భాగం కింద వరకు కూడా ఉంటాయండి ప్రత్యూష్ గారు. వాటిని 2 స్థితులతో మనం చెప్తాము. 5 చక్రాలు అంటాము. ఇక్కడ 2 పై భాగంలో ఉంటాయి. ఒకటి మూలాధార చక్రం, 2 స్వాదిష్టాన చక్రం, 3 మణిపుర చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధి చక్రం. ఈ 5 చక్రాస్ అంటే మన మెడ భాగం వరకు చూసుకుంటే పంచభూతాలు.
5 చక్రాల్లో ఈ పంచభూతాలు ఇమిడి ఉన్నాయి. ఈ 5 చక్రాల్లో మెడ భాగం దాకా కింద భాగం వరకు 5 చక్రాలు పంచభూతాల్లో ఇమిడి ఉన్నాయి అని చెప్తారు. అయితే ఫస్ట్ది ఈ 2 చక్రాలు ఏంటంటే మెడ నుంచి పై భాగం వరకు. అయితే ఈ మూలాధార చక్రం ఫస్ట్ నేను అంటే అయామ్, నేను అని నిర్భయంగా ఇష్టంగా గాఢంగా చెప్పాలి. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ఫస్ట్ నేను అంటే అయామ్, మూలాధార చక్ర అంటే నేను, నన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి. చెప్పినప్పుడు అది వైబ్రేషన్ గురవుతుంది. ప్రేమని ప్రకటించినప్పుడు శరీరం పులకిస్తుంది. అట్లా నేను అన్నప్పుడు, నా కోసం అన్నప్పుడు మీకోసం మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలా మంది ఏం చేస్తుంటారు, పేరెంట్స్ కానీ మాదేముందండి వయసు అయిపోయింది పిల్లలు బాగుండాలంట. అంటే ఇక్కడ కోరుకోవటం కూడా, అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. కోరుకోవటం కూడా ఇప్పుడు మేము బాగుండాలి మా పిల్లలు బాగుండాలంటే ఏమవుతుంది, మాదే ఉందండి మాకేం అవసరం లేదు వాళ్ళు బాగుంటే చాలు, ఇలా నెగిటివ్ మాట అసలు యూజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా మేము చాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి, మా పిల్లలు కూడా బాగుండాలని ఇలా వాడాలి. మాదేముందండి మాకేం అవసరం లేదు వాళ్ళు బాగుంటే చాలు అనే మాటని ఎప్పుడు యూజ్ చేయకూడదు. అందరం బాగుండాలనే మాటని ఎందుకు యూజ్ చేయకూడదు? ఇందులో తప్పేంటి? ఏం తక్కువ అవుతుంది? మీరేమైనా పే చేయాలా దీనికి? దానికి ఏమైనా లాస్ ఉందా? మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మేము చాలా బాగుండాలి, మా పిల్లలు కూడా బాగుండాలి. దీనికి అంతా బాగుంటుందిగా, ఒక కంక్లూజన్ వస్తుంది కదా, మంచి జరుగుతుంది కదా. ఈ మాట్లాడేవి కూడా తెలుసుకోవాలి చాలా మంది. ఈ మూలాధార చక్రలో నేను చాలా బాగుంటాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నేనంటే నాకు చాలా ఇష్టం అనే ఆ వైబ్రేషన్ ఇష్టంగా చెప్పాలి. అప్పుడు ఆ మూలాధార చక్రానికి సంబంధించి మిమ్మల్ని మీరు ప్రేమిస్తేనే, మీలో ఆ భయాన్ని తీసేస్తేనే, విషయాన్ని ధైర్యంగా మీరు చెప్తేనే ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీ మీద మీకు స్థిరమైన నమ్మకం ఉంటుంది. అలాగే గట్టిగా సౌండ్ చేసి చెప్పాలి. చాలా మందికి మూలాధార చక్రం చెప్పడం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే గట్టిగా చెప్పినప్పుడు, వాళ్ళని ప్రేమించినప్పుడు, వాళ్ళ పట్ల వాళ్ళు స్ట్రాంగ్ ఒపీనియన్ కలిగి ఉన్నప్పుడు, ఆ విధంగా ఆ ఒపీనియన్ ని గట్టిగా చెప్పినప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఈ మూలాధార చక్రం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే, నువ్వు ధైర్యంగా ఉంటూ నీపై నీకు అపారమైన నమ్మకం, మంచి ఆలోచనలు, పాజిటివ్ దృక్పథం ఉంటేనే, నిన్ను నువ్వు స్థిరంగా చూసుకుంటేనే, చంచలమైన మనస్తత్వం కాకుండా స్థిరమైన నిలకడైన ఒక మాట చెప్తే నిలబడేటటువంటి ఆ మాట మీద నిలబడే వ్యక్తిలా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. తర్వాతది స్వాదిష్టాన చక్రం. ఇది జలతత్వం అన్నమాట. నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా మానేసి నేను అనుకున్నది జరుగుతుందని నమ్మటం. మీరు నిత్యం పాజిటివ్ ఆలోచనలు చేయాలి. మీ ఫీలింగ్స్ చాలా ముఖ్యం. అవి పాజిటివ్ గా ఫీల్ అవుతూ ఎప్పుడు పాజిటివ్ ని క్రియేట్ చేస్తూ ఉండాలి. నెగిటివ్ మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు. అప్పుడు ఇది జలతత్వం యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టాన చక్రం మంచి జరుగుతుంది, పాజిటివ్ గా ఫీల్ అవుతూ ఉండాలి. మణిపుర చక్రం, ఇది అగ్నితత్వం. నేను ఏదైనా చేయగలను, నేను నా లైఫ్ లో అన్ని సాధిస్తాను, ఖచ్చితంగా అన్ని పొందుతాను. చాలా పాజిటివ్ గా ఆలోచనలు ఈ మణిపుర చక్రం గురించి చేయాలి. ఇది అగ్నితత్వం. మీ ఆలోచనలు వైబ్రెంట్ గా రావాలి, అంటే ఒక ఫోకస్ గా రావాలి. అలా వచ్చినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. తర్వాత అనాహత చక్రం, ఇది వాయుతత్వం అన్నమాట. నేను నన్ను ప్రేమిస్తున్నాను, నాకు నేను కృతజ్ఞతలు కలిగి ఉంటాను, నేను కలిగి ఉన్న ప్రతి దానికి కృతజ్ఞుడై ఉంటాను అంటూ ఆ కృతజ్ఞతలు నిరంతరం చెప్తూ ఉండాలి. నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నా దానికి న్యాయం చేయాలి. ఏదైనా చిన్న పని చేసినా దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి. నాకు అందరూ సహకరిస్తున్నారు, ఈ ప్రపంచమంతా నాకు అనుకూలంగా ఉందంటూ పాజిటివ్ మాటలు మాట్లాడాలి. ప్రతి వస్తువుకి మీరు కలిగి ఉన్న ప్రతి దానికి కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞతలు చెబుతూ ఉన్నప్పుడు ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. శాలరీ తీసుకుంటున్నప్పుడు ఆ జాబ్ కి న్యాయం చేయాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి, మీరు ఉపయోగించుకున్న ప్రతి దానికి కూడా కృతజ్ఞులై ఉండాలి.
అప్పుడు మీకు అంతా సహకరిస్తుంది అన్నమాట. దానికి ఏ పని చేసినా సరే అది సక్సెస్ఫుల్ గా మీకు పూర్తవుతుంది. చాలా ఇష్టంగా చేస్తారు. నిజంగా కృతజ్ఞతలు మీకు 5 సెన్స్ ఫీల్ అవుతూ చెప్పాలి. ప్రతి దానికి న్యాయం చేసినప్పుడు, ఇష్టంతో చేసినప్పుడు లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. తర్వాత 5వది విశుద్ధ చక్రం. చక్కగా మాట్లాడగలగటం. ఇది ఆకాశతత్వం. విశుద్ధ చక్రం అనేది ఆకాశతత్వం. చక్కగా మాట్లాడగలగటం, చాలా ధైర్యంగా స్ట్రాంగ్ ఫీలింగ్ ని వ్యక్తం చేయటం, మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, నిజమే మాట్లాడటం, ఏ పనిలోనైనా ఎప్పుడైనా సరే ఒకే మాట మీద మాట్లాడటం, చంచల తత్వాన్ని విడిచిపెట్టటం. ఈ ఆకాశం ఎలా ఉంటుంది అట్లా స్టేబుల్ గా ఉన్నట్లు మాట ఇస్తే దానికి నిలబడే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. త్రికుట చక్రం అట్రాక్ట్ చేయటం. దేన్నైనా మీకు కావలసిన వస్తువుని గాని, జాబ్ని గాని, హౌస్ ని గాని, ఆరోగ్యాన్ని, దేన్నైనా సరే అట్రాక్ట్ చేయడం, అంతులేని జ్ఞానాన్ని పొందడం, ఒక విలువైన వ్యక్తిగా ఉండటం. ఇలా చేయటం ద్వారా త్రికుటి చక్రం యాక్టివేట్ అవుతుంది. అట్రాక్షన్ జరుగుతుంది, ఆకర్షించటం. అలాగే మీరు ఏది పట్టుకున్నా దాన్ని ఆకర్షించగలిగే స్థాయికి చేరుకున్నారంటే, వెంటనే పని అవుతుందంటే అది యాక్టివేట్ అయినట్లు లెక్క. సో తర్వాత సహస్రాది చక్రం. నేను నా గురించి, ఈ ప్రపంచం గురించి చక్కగా ఆలోచించగలగటం, అన్ని రకాలుగా పాజిటివ్ గా ఆలోచించటం, సరైన నిర్ణయం తీసుకుంటాను, చక్కటి నిర్ణయం తీసుకుంటాను, ప్రతి నిర్ణయం నేను ఆలోచించి తీసుకుంటాను అంటూ మీ గురించి మీరు గొప్పగా పాజిటివ్ గా ఆలోచించటం, ధైర్యంగా ఆలోచించగలగటం. అంటే ఈ ప్రపంచం గురించి మీరు ప్రత్యేకంగా చక్కగా అన్ని రకాలుగా ఆలోచించటం. దానివల్ల సహస్రాది చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే వీటన్నిటి అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు ప్రేమించటం, కృతజ్ఞతలు చెప్పటం, ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పటం, మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పటం, మీరు కలిగి ఉన్న ప్రతి వస్తువుకి, ప్రపంచానికి, సహకరిస్తున్న గాలి, నీరు, నిప్పు, పంచభూతాలకు, సమస్త విశ్వలోకాలకు ఎప్పుడు కృతజ్ఞులై ఉండాలి. ఈ కృతజ్ఞతలు చెప్పటం ద్వారా ఈ పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి. అంటే మన మనసులో ఒక అంతులేని ఆనందం ఏర్పడుతుంది. ఒక అంటే పతాక స్థాయికి, అంటే హర్షాతిరేక స్థాయికి, ఆత్మానందం చెందే స్థాయికి చేరుకుంటాం. తద్వారా ఈ శరీరం అంతా కూడా వైబ్రేషన్స్ గురవుతుంది. వైబ్రేషన్స్ గురవటం అంటే ఏంటి? అన్ని రకాలుగా ఆ చక్రాసు ఆటోమేటిక్ గా మన భావనలో యాక్టివేట్ అయినట్టు అవుతుంది. నిజానికి చక్రాసు ఉండవని చెప్పాం కదా. ఆత్మాశ్రయం అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మనసు ఆ స్టేజ్ కి తీసుకెళ్తుంది, శరీరాన్ని హీల్ చేస్తుంది. హీల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా శరీరం యంగ్ గా మారుతుంది. కోరుకున్న విధంగా ఆత్మాశ్రయంతో శరీరం అంతా తాజాగా మారిపోయి అంతులేని ఆనందాన్ని కలిగి ఉంటాం. దాన్ని యాక్టివేట్ అవటం అంటారు. అంటే సబ్ కాన్షియస్ మనసే శరీరంలోని అన్ని భాగాలను యాక్టివేట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క చక్రం గురించి మనం ఏ విధమైనటువంటి మెడిటేషన్ చేయవసరం లేదు. ఏ విధమైనటువంటి వాటిని తలుచుకుంటూ ఏదేదో చేయటం టైం వేస్ట్ అన్నమాట. ఒక ఆత్మాశ్రయంతో కూడుకున్న సబ్ కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేస్తే అన్ని ఆటోమేటిక్ గా కోట్ల కణాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అయితే చాలా మంది భయపడుతుంటారు. ఈ కుండలి జాగ్రత్తం చేయడం అంటారు, గట్టిగా అరవటం చేస్తుంటారు, థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని చెప్పి గంతులు వేస్తుంటారు. చాలా మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వాటిని చేయడం చాలా పొరపాటు. వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతారు. అలాంటివి చేయకూడదు. పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ అరుపులతో, కేకలతో చేసేది యాక్టివేట్ అవ్వదు. అది నెగిటివ్ అన్నమాట. చెడు శక్తులు ప్రవేశించాయని అర్థం. ఆ తంత్రాలు వాటికి జోలికి వెళ్ళకూడదు. మీరు గురువు లేకుండా ఇలాంటి వాటిని చేయటం మంచిది కాదు. గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది నేర్చుకుని, గురువు లేని విద్య గుడ్డిదంటారు. ఎందుకని? సొంతంగా చేస్తే విచిత్రమైనటువంటి వేషాలు వేస్తుంటారు, మైండ్ పనిచేయక పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట. అందుకని గురువు లేకుండా ఏది చేయకూడదు. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ప్రేమ గురించి చెప్పాను, కృతజ్ఞతల గురించి చెప్పాను. మీరు మీ జీవితంలో చాలా వివరంగా ఏం చేయాలో కూడా, కృతజ్ఞత ఎందుకు ముఖ్యమంటే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా మన వద్దకు సులభంగా రావడానికి కృతజ్ఞతలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే మనం మంచి పనులు చేస్తూ, ఫోకస్ చేస్తూ, ఆత్మని, మనలోని సబ్ కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా అది మన శరీరంలోని అన్ని కోట్ల కణాలను యాక్టివేట్ చేస్తుంది. దాంతో
చక్రాస్ అనేవి ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతాయి తప్ప ఒక్కొక్క చక్రానికి మనం ఏమి చేయాల్సిన పని లేదు. కుండలి జాగృతం ఇట్లాంటి అనేది ఒరిజినల్ లా ఆఫ్ అట్రాక్షన్ లో లేనే లేవు. కేవలం మన ఆత్మని సంతృప్తి పరచడం, ఆత్మాశ్రయంతో కూడుకున్నటువంటి ఆనందకరమైన స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు శరీరం అంతా కూడా తాజాగా మారిపోతుంది. ఆ స్థితే అన్ని యాక్టివేట్ అయినాయి అని అర్థం. ఒక్కొక్క దాన్ని ఎవరో చూడలేదు, ఆ చక్రాస్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు, లోపల చూడలేదు. కాబట్టి ఆత్మాశ్రయం ఆనందకరమైన కెరటాల్లోకి ఆ మైండ్ ని తీసుకెళ్ళినప్పుడు ఈ శరీరం అంతా హీల్ అవుతుంది. తద్వారా యాక్టివేట్ అవుతాయి సమస్తం కోట్ల కణాలన్నీ యాక్టివేట్ అయ్యి శరీరం అంతా కూడా మన కోరిక మీద దృష్టి పెట్టగలుగుతాం, దేన్నైనా ఈజీగా పొందగలుగుతాం. అలా పొందటానికి కారణం ఎవరు? సబ్ కాన్షియస్ మనసు, మన ఆత్మ. అది ఒక్కటి యాక్టివేట్ అయితే అన్ని ఆటోమేటిక్ గా కోట్ల కణాలు యాక్టివేట్ అవుతాయి. వాటిల్లో ఈ పేర్లు అనేటువంటి ఈ చక్రాస్ అనే పేర్లు ఎవరైతే పెట్టారో ఒక్కొక్క స్టేజ్ గురించి చెప్తూ ఉంటారు. కానీ మొత్తానికి ముఖ్య కారణం గుండెకాయ లాంటిది ఆత్మ మాత్రమే. అది యాక్టివేట్ అయితే బాడీని అంతటిని ఆటోమేటిక్ గా యాక్టివేట్ చేస్తుంది. ఒక్కొక్క దాని గురించి మదన పడాల్సిన పని లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటి? హై లెవెల్ ఆత్మని హై లెవెల్ తీసుకెళ్ళటం. అదే చూసుకుంటుంది అంతా కూడా. వాటి కోసం ప్రత్యేకంగా మూలాధార చక్రం కోసం సపరేట్ గా కుండలి చేయటం, మరొక దాని గురించి చేయటం, ఇవన్నీ కూడా అవివేకం, జ్ఞానం లేకపోవటం, పూర్తిగా అవగాహన లేకపోవటం, దాని గురించి టైం వేస్ట్ చేసుకోవటం అంటారు. అసలు మన శరీరం అనేది బతికి ఉండి కదులుతుందంటే దానికి ఎవరు రీజను? ఆత్మ. ఆ ఆత్మ ఒకటి చాలు, దాన్ని యాక్టివేట్ చేయాలి, అన్ని అదే చూసుకుంటది. చాలా మంది ఆత్మని ఇంప్రెస్ చేయటం మానేసి మూలాధార చక్రాన్ని ఇంప్రెస్ చేయాలి, నేను దాన్ని యాక్టివేట్ చేయాలి, కుండలి జాగ్రత్త అని ఇట్లా అవగాహన లేకుండా వాటి కోసం ట్రై చేస్తుంటారు. అది జ్ఞానం లేకపోవటం ద్వారా జరుగుతుందా? సరిగ్గా పూర్తిగా అవగాహన ఒరిజినల్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా అట్లా టైం వేస్ట్ చేసుకుంటూ మూలాధార చక్రం కోసమని, విశుద్ధి చక్రం కోసమని రకరకాల ప్రయత్నాలు చేస్తూ కుండలి జాగృతం నాకు అవ్వాలి అని చెప్పేసి అసలు ఈ శరీరం అనేది బ్రతికి ఉండటానికి కారణమైనటువంటి వెలకట్టలేని విలువైన వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆత్మను వదిలిపెట్టేసి వేరే వేరే వాటి కోసం ట్రై చేస్తుంటారు. ఇది ఎంత అజ్ఞానం! ఆత్మ లేకపోతే ఆ బాడీకి వాల్యూ లేదు. అలాంటి ఆత్మ ఉన్నంత కాలం దాన్ని యాక్టివేట్ చేసే విధానం మీదే, దానికి ఏం కావాలో దాన్ని హైయర్ స్టేజ్ తీసుకెళ్ళడం దాని మీద దృష్టి పెట్టాలి, వీటి మీద కాదు. ఒక ఆత్మని ఇంప్రెస్ చేస్తే ఆత్మే కదా మనకు కావాల్సిన ప్రతిదాన్ని విశ్వంలోకి పంపిస్తుంది. ఆ కోరికలను నెరవేరటానికి కారణం మన ఆత్మ. ఆ ఆత్మపై ఫోకస్ చేయాలి. దాన్ని యాక్టివేట్ చేయాలంటే బుద్ధి మారిపోవాలి, మంచి క్యారెక్టర్ తో ఉండాలి, ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏదైనా సరే అహంకారాన్ని విడిచిపెట్టేసి మీకు కలిగి ఉన్న ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్పాలి, పంచభూతాలకి థ్యాంక్ యూ చెప్పాలి, ఈ జీవిస్తున్న ఈ భూమికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి దానికి ఉదయించే రాత్రి దాకా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే ఆటోమేటిక్ గా ఆత్మ అన్నిటినీ యాక్టివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ నెలలో 28, 29, 30 తేదీలలో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది ఎప్పటి నుంచో సరైన మెడిటేషన్ తెలియక కొందరు శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు, కొందరు ఓం అంటున్నారు, కొందరు సైలెంట్ గా కూర్చుంటున్నారు, కొంతమంది మ్యూజిక్ పెట్టుకుంటున్నారు. అది మెడిటేషన్ అనుకుంటున్నారు చాలా మంది. దాని ద్వారా అన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సరైన మెడిటేషన్ ఏం చేయాలి? ఈ చక్రాస్ యాక్టివేట్ అవటానికి ఏం చేయాలి? నిజంగా చక్రాస్ ఉన్నాయా? అదొక యాంగిల్. తర్వాత బ్లాక్స్ క్లీన్ అవ్వాలి, మనీ ఫ్లో అనేది రావాలి. కొత్త సంవత్సరాలకు అడిగి పెట్టకపోతున్నాం. అందువల్ల ఈ మెడిటేషన్ లో సరైన మెడిటేషన్ ఏం చేయాలి, ఎలాంటి ఈ మెడిటేషన్ క్లీన్ అవుతాయి, ఆరా ఎలా పెరుగుతుంది, ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఈ 3 రోజుల ద్వారా మనం చాలా శుద్ధి జరిగి మనం కోరుకున్న వాటిని అట్రాక్ట్ చేయడానికి ఆ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది, బ్లాక్స్ ఎలా క్లీన్ అవుతాయి, మనీ బ్లాక్స్ ఎలా క్లీన్ అవుతాయి, మనీ ఫ్లో ఎలా జరుగుతుంది, మన ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండటానికి ఏం చేయాలి, ఆత్మని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలి, ఆరా పెంచడానికి ఏం చేయాలి, ఇలా అనేక రకాలుగా ఆ 3 days 28, 29, 30 తేదీల్లో చాలా విపులంగా వివరంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఇంకెవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. లింక్ అనేది 27th ఈవినింగ్ నైట్ పంపించడం జరుగుద్ది, 28th ఎర్లీ మార్నింగ్ కి
ఆ లింక్ జూమ్ మీటింగ్ ఓపెన్ అవటానికి. థ్యాంక్ యూ సో మచ్.